తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి ఈ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మున్నేరు వాగుకు గంటకి వరద ఉధృతి పెరుగుతోంది. అయితే ఇప్పటికే 24 అడుగులు దాటి ప్రమాదకర రీతిలోనే మున్నేరు వాగు ప్రవహిస్తోంది. కీసర వద్ద కృష్ణానదిలోకి 1,10,000 క్యూసెక్ల వద్ద ఈ వరద కొనసాగుతోంది. 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇప్పుడు హైటెన్షన్ కొనసాగుతోంది. గతంలో మున్నేరు వాగు ఉగ్రరూపాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యారు అక్కడి అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా మున్నేరు వాగు ఉధృతమైనటువంటి పరిస్థితిని మనం విజువల్లో చూస్తున్నాము. సో మున్నేరు వాగు ఖమ్మంలో నుంచి అటు టువర్డ్స్ ఏపీ వైపుగా కదులుతోంది. ప్రమాదకర స్థితిలోనే ఇప్పుడు అక్కడ వాగు ప్రవహిస్తోంది. 24 అడుగులు దాటాయి. మున్నేరు వాగు యొక్క ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. సో కీసర వద్ద కృష్ణానదిలోకి 1,10,000 క్యూసెక్ల వరద వెళ్లి కలుస్తోంది. అయితే 3 లక్షల క్యూసెక్ల పైగా వరద వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇప్పుడు మున్నేరు వాగు హైటెన్షన్ మొదలైంది. గతంలో మున్నేరు వాగు ఉగ్రరూపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మున్నేరు వాగు గతంలో కూడా ఖమ్మంలో ఏడాది ఖమ్మంలో కూడా ఒక ఉగ్రరూపం దాల్చి పలు కాలనీలోకి వెళ్ళింది. చాలా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ కనిపించింది మున్నేరు వాగు చేయడం మూలంగా ఒక భారీ బీభత్సం ఖమ్మంలో జరిగిందని చెప్పాలి. సో ఇప్పుడు ఆ ఘటన మళ్ళీ గుర్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో మున్నేరు వాగు ఉధృతానికి అటు నందిగామలో ప్రస్తుతం కొంత సిచ్యువేషన్ అతలాకుతలంగా ఉందని చెప్పాలి. ఇక ఏపీ వ్యాప్తంగా శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి ఈ జిల్లాలో భారీ వర్షం నమోదైంది. మున్నేరు వాగుకి గంటకి ఉధృతి పెరుగుతోంది. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా హైటెన్షన్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హైటెన్షన్ కనబడుతోంది మున్నేరు వాగుకి సంబంధించి. సో ప్రస్తుతానికి ఎక్కడికక్కడ అధికారులు అలర్ట్గా ఉన్నారు. ఒకసారి ఆ డ్రోన్ విజువల్స్ మనం చూస్తున్నాం. మున్నేరు వాగుకు సంబంధించి ఎంతటి ఉధృతంగా ప్రవహిస్తుంది. సో వివిధ ప్రాంతాల్లో మున్నేరు వాగు సిచ్యువేషన్ లా ఉంది, ఎంతటి ఉధృతంగా ప్రవహిస్తోంది, ప్రమాద హెచ్చరికలు ఎలా మోగుతున్నాయి, ఒకసారి విజువల్స్ చూద్దాం. గన్నవరం అప్పారావు కాలనీ అన్నీ ఎక్కలేదా? సో ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. సో విశాఖపట్నం నుంచి ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శివరామకృష్ణ, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? సో అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? సో మోంతా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుందా? మనోజ్, మోంతా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఈ వాయుగుండంగా మారిన నేపథ్యంలో అయితే ఉత్తరాంధ్రకి అయితే రాత్రి నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. అంటే అకస్మాత్తుగా వర్షాలు రావడం, మళ్ళీ ఆగడం, అలా రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మొత్తానికి ఇక్కడైతే మొత్తం విండ్ స్పీడ్ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికైతే వర్షం అయితే లేదు. అకస్మాత్తుగా వర్షాలు వచ్చిపోతుంటా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మోంతా తుఫాన్ తాకిడైతే మటుకి భీమిలి మండలం అయితే మటుకి కొద్దిపాటి ఈ లోతట్టు ప్రాంతాలు అవి జలమలం అయ్యాయి. మొత్తం గంటా శ్రీనివాస్ అయితే పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాము. ఈ ఎఫెక్ట్ కొంచెం రఫ్ సీ అయితే ఉంది మనోజ్. అయితే ఈ తెల్లవారుజాము నుంచి కుండపోత వానలు శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. మున్నేరు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి 24 అడుగులు దాటి ప్రమాదకర రీతిలో అయితే మున్నేరు వాగు అయితే ఉంది. ఈ కేసర వద్ద కృష్ణానదిలో 1,10,000 క్యూసెక్ల వరద అయితే నమోదైంది. 3 లక్షల క్యూసెక్ల పైగా వరద వస్తుందని చెప్పి అధికారులు అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అయితే టెన్షన్ గతంలో మున్నేరు ఉగ్రరూపాన్ని దృష్టిలో ఉంచుకొని హై అలర్ట్ అయితే చేస్తారు. ఇదివరకు లాగా ఇది వాగు పొంగితే మట్టికి చాలా తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి లాస్ట్ టైం లాగా అయితే చాలా కొంచెం అయితే భయాందోళన అయితే ఉంది. మొత్తానికి విశాఖపట్నం అయితే మట్టికి మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం సముద్ర తీరం అంతా
ఆ నొరుగులు కక్కుతూ ఈ కెరటాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వాయుగుండం ఎఫెక్ట్ వర్షాలు ఈ 2 రోజులు ఇవాళ రేపు అయితే మట్టుకి ఈ ఉత్తరాంధ్రకి వర్షాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. ఈ ఈ నేపథ్యంలో మొత్తం అధికారులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద ఈ అనకాపల్లి, ఈ విజయనగరం ఇక్కడ పంటలు ఏ విధంగా ఏ ఏ మేరకు నష్టం వాటిల్లే అని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమిలి పరిసర ప్రాంతాల్లో అయితే కొన్ని గ్రామాల్లో అయితే జలమయం అవడం అయితే జరిగింది. దానికి తోడు రాత్రి వర్షం పడిన నేపథ్యంలో అయితే మటుకి ఇంకా ఆ నీళ్లు కొన్ని గ్రామాల్లో నీళ్ళు అయితే అదే విధంగా అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే మటుకి విండ్ కొద్దిపాటి విండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో మేఘావృతమై ఈ వాతావరణం అంతా విశాఖపట్నంలో అయితే నెలకొంది. మనోజ్, రైట్. శ్రీరామకృష్ణ, ఇంకా అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారా? అంటే ఇంకా మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా, సో ఇంకా ఎక్కడైనా కొంత అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఇంకేమైనా పలు జిల్లాలకి అలర్ట్స్ ఉన్నాయా? మనోజ్, నిన్న మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత నుంచి అలర్ట్స్ అయితే ఈ 2 days అయితే కంటిన్యూ అవుతాయి. 2 days తర్వాత మత్స్యకారులకైతే ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చు అన్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజు రేపు అయితే మటుకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్స్ అయితే రిస్ట్రిక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా మత్స్యకారులు అయితే ఇంకా వేటకు వెళ్ళకూడదని చెప్తున్నారు. అయితే స్కూల్ 10th వరకు అయితే సెలవులు అయితే ప్రకటించారు. ఇంటర్ ఇంజనీరింగ్ అయితే మటుకి వాళ్ళు ఈరోజు కాలేజీలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మరో 2 రోజులు అయితే మట్టుకి కొంచెం అలర్ట్గా ఉండాలి. తుఫాన్ వెళ్ళిన తర్వాత వాయుగుండం ఎఫెక్ట్ కొన్ని చోట్ల అయితే వర్షాలు పడే అవకాశం ఉంటాయి. ఆ నేపథ్యంలోనే కొంచెం అలర్ట్గా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు అవి అలర్ట్గా ఉండాలి అని చెప్పి అధికారులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆఫీస్లో ఈ కంట్రోల్ రూమ్ అయితే కంటిన్యూ అవుతుంది. మరో 2 రోజులు అయితే మటుకి ఈ విండ్ ఎఫెక్ట్ కానీ అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. మనోజ్, రైట్. థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో మొత్తంగా ఈరోజు ఏపీ వ్యాప్తంగా అనకాపల్లి, విశాఖ, ఆ తర్వాత కాకినాడ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. విజయవాడలో కూడా అలర్ట్స్ జారీ చేశారు. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 24 అడుగులు దాటి ప్రమాదకర స్థితిలోనే ఈ వాగు ప్రవహిస్తోంది. అటు ప్రకాశంలోని నంద్యాల జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున దీని ప్రభావం కనబడుతోంది. సో మున్నేరు వాగుకి గంటకి ఉధృతి పెరుగుతూనే కనబడుతోంది. విజయనగరం, అనకాపల్లి ఆయా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మున్నేరు వాగు టెన్షనే ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి అధికారులకి కొంత ముచ్చబిడ్డలు పట్టిస్తోందని చెప్పాలి. సో ప్రస్తుతానికి కీసర వద్ద ఇది కృష్ణానదిలో కలుస్తోంది. 1,10,000 క్యూసెక్ల వరద కృష్ణానదిలో కలుస్తోంది. కానీ 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోందట అధికారులు చెప్తున్నారు. సో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇప్పుడు హై టెన్షన్ కొనసాగుతోంది. దీని ప్రభావం నందిగామలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. నందిగామ దగ్గర ఇది ఒక ప్రమాదకర స్థితిలోనే ప్రయాణిస్తోంది. గతంలో మున్నేరు ఉగ్రరూపాన్ని దృష్టిలో ఉంచుకొని హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. సో మున్నేరు వాగు ఇటు ఖమ్మంలో బీభత్సం సృష్టించింది గతేడాది. ఇళ్లలోకి నీళ్లు చొరబడ్డాయి. పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. పలు కాలనీలకు హై టెన్షన్ కొనసాగుతోంది. సో ఒకసారి ఆ డ్రోన్ విజువల్స్ చూద్దాం. మున్నేరు వాగుకు సంబంధించి ఎటువంటి ఉగ్రరూపం దాల్చిందనే విజువల్స్. రైట్. మోంతా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఏపీలోని పలు జిల్లాలోకి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. వర్షాలు కూడా జోరుగా కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఆ తర్వాత అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో కాకినాడ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలున్నాయి? ఈ రోజు కాకినాడలో ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు అధికారులు? మనోజ్, అంటే నిన్నటి వరకు కూడా అదే తుఫాను భయపెట్టినప్పటికీ ఇంకా వర్షాలు అయితే వేడని పరిస్థితి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు నిన్న కాకినాడ జిల్లాలో అయితే 27వ తేదీ నుంచి 31 వరకు కూడా
స్కూల్ సెలవులు ఇచ్చారు. కానీ నిన్న వాతావరణం మారిన నేపథ్యంలో మళ్ళీ స్కూల్ అయితే మళ్ళీ పునఃప్రారంభిస్తున్నందుకు కూడా మెసేజ్లు పెట్టారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడడంతో మళ్ళీ స్కూళ్ళకి అయితే హాలిడేస్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎడతెరిపిలేని వర్షాలకైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ఈ యొక్క రైతాంగానికి అయితే తీవ్రమైన నష్టాన్ని మిగిలిందని చెప్పాలి. ఒక పక్కన ఆ వరితో పాటు అలాగే ఉద్యానవన పంటలు అలాగే అరటి తోటలు కూడా పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి. అలాగే మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఓ పక్కన ఆ వర్షాలు అన్ని ప్రాంతాలలో కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ఏదైతే గడిచిన 12 గంటల్లో అయితే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతం కాకినాడ రూరల్ తో పాటు పిఠాపురంలోని అలాగే సోమలకోటలో అత్యధిక వర్షపాతాలు అయితే నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ ఇప్పటికే అధికారులు అయితే అధికారికంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వరి అలాగే అరటి తోటలు అయితే నేల కొరిగి అలాగే ఏదైతే ఆ చాగళ్ళు కావచ్చు అలాగే ఆ రావులపాలెం ఈ యొక్క ప్రాంతాల్లో అయితే తీవ్రంగా అరటి తోటలు అయితే నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఏదైతే వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే గ్యాప్ అంటే ఒక గంట పాటు గ్యాప్ ఇప్పుడే ప్రస్తుతం అయితే తెరిపించింది. మళ్ళీ ఆ వర్షాలు మళ్ళీ చినుకులు పడుతున్నటువంటి ప్రాంతం అయితే అన్ని ప్రాంతాలలో కూడా వర్షం పడుతున్న నేపథ్యంలోనే కొన్ని లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే కొన్ని డ్రైనేజీలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరికొన్ని ప్రాంతాల్లో పడుతుంది. ఇంకా ఈ వర్షపాతం ఈ రోజు రేపు కూడా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవి ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఏదైతే తరలించినటువంటి మత్స్యకారులు కావచ్చు సముద్ర తీర ప్రాంత వాసులందరూ కూడా ఇంకా పునరావాసంలో ఉన్నారు. ఈ తుఫాన్ అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంకా ఆ తుఫాను సెంటర్ లోనే ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా కోనసీమ జిల్లాలో కూడా పర్యటించారు. ఏదైతే ఈ యొక్క మత్స్యకారులు కావచ్చు ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో నష్టపోయినటువంటి కుటుంబాలకి ఆయన చేతుల మీదుగా కూడా సీఎం చంద్రబాబు 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ రోజు 11 గంటలకి కాకినాడ కుంభాభిషేకం ప్రాంతంలో కూడా ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా పర్యటించి కుంభాభిషేకంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రకాష్ అత్యధికంగా కాకినాడ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉద్యాన పంటలు కానివ్వండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఉద్యాన పంటలు పంట నష్టం ఎక్కువగా వాటిల్ని. సో పంట నష్టం గురించి అధికారులు ఏం చెప్తున్నారు? పర్యటిస్తున్న క్రమంలో మంత్రుల నుంచి అటు రైతులు ఏ సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంత్రుల హామీ ఏంటి? ఇప్పటికే మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ కోనసీమ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పర్యటిస్తున్నారు. అలాగే మొత్తం ఇక్కడ నిన్నటి నుంచి కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టం పూర్తిగా అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఒక మొత్తం తుఫాను తీరం దాటినప్పటికీ అలాగే దాని ప్రభావం వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 8,000 ఎకరాల్లో మొత్తం 8,000 ఎకరాల్లో అయితే పూర్తిగా నష్టపోయినట్టుగా ఒక అంచనాకైతే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ కోనసీమ జిల్లాలో అలాగే కూర్చున్నటువంటి మొత్తం 10,000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ ఈ యొక్క వ్యవసాయంపై కూడా మరొక పూర్తిగా ఎవరైతే కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన రైతులందరూ కూడా ఎక్కువ కౌలు రైతులే ఉన్నారు. వాళ్ళనైతే పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని చెప్పాలి. ఇప్పటికే ఎకరానికి 30,000 వరకు కూడా పెట్టుబడులు పెట్టాం. వాటినైతే ఇప్పుడైతే అకాలంగా వచ్చినటువంటి ఈ యొక్క ముంతా తుఫాన్ అయితే వచ్చి ఈ యొక్క మరో 15 రోజుల్లో పంటను చేతికి అందుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క తుఫాను వచ్చి అలాగే వర్షాలు ఎడతెరిపోయిన వర్షాలతో పూర్తిగా నష్టం వాటిల్లిందని పూర్తిగా కౌలు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కౌలు రైతులను గుర్తించి నేరుగా ఈ యొక్క భూమి యజమాని కాకుండా కౌలు రైతులు గుర్తించి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా కూడా సహాయక చర్యలు అయితే చేపడతామంటూ కూడా పక్కన అచ్చెన్నాయుడు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం అన్ని ప్రాంతాలలో కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మంత్రులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పంట నష్టానికి సంబంధించిన విషయం కానివ్వండి, సో మరోవైపుగా అటు క్షేత్రస్థాయిలో పంట నష్టం గురించి పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారందరూ కూడా రైతులకి సహాయం చేస్తాం, అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఒకసారి ప్రతినిధి నర్సాపురం, ఎక్కడైతే ఈ మోంతా తుఫాన్ తీరం దాటిందో అక్కడి నుంచి ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మనోజ్, సో నర్సాపురం దగ్గర కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పంట నష్టం తాలూకు ఎటువంటి అంచనా వేస్తున్నారు అధికారులు? సో నర్సాపురం దగ్గర తీరం దాటిన సందర్భంలో అక్కడ ఎటువంటి ఎఫెక్ట్ కనిపించింది మోంతా తుఫాన్ది? అధికారులు ఎంత నష్టం గురించి అంచనా వేస్తున్నారు?
నిన్న తెల్లవారుజామున తీరం దాటిన ఈ మోంతా తుఫానికి సంబంధించి కోనసీమ జిల్లా అంతర్వేదిలో తీరం దాటింది. అయితే అక్కడ మాత్రం ఎఫెక్ట్ అనేది తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇటు నర్సాపురం, పేరుపాలెం, పసలదేవి, చిన్నమైనవనలంక, పెదమైనవనలంక ప్రాంతాల్లో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ముఖ్యంగా ఇటు సైడ్ అంతా కూడా ఆక్వా కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్వా కల్చర్కి సంబంధించి ప్రస్తుతం ఈ పట్టుబడులు పట్టే టైంలో ఈ తుఫానుకు సంబంధించి కొన్ని కాలువలు పొంగి పొరలడంతో పాటు సముద్రం వాటర్ కూడా దిశ మార్చుకుని ఇతర ప్రాంతాల నుంచి కాలువల్లో పొంగడంతో పాటు మొత్తం కూడా ఈ సముద్రపు వాటర్ ఒక్కసారిగా ఈ ఆక్వా చెరువులపై విరుచుకుపడింది. దీంతో రైతులంతా లబోదీపం అంటున్నారు. సరైన గిట్టుబాటు ధర రాక రైతులు చేసేదేమీ లేక మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఆ చెరువులు ఈ ఆక్వా చెరువులతో పాటు సాధారణ కాలువలు కూడా కలిసిపోయిన పరిస్థితి. ఒక వ్యక్తి నడుచుకుంటూ మనోజ్ మీరు చెప్తున్నట్టుగా ఆక్వా చెరువులకు సంబంధించి ఈ నీళ్లు అటు కాలువ నీళ్ళు అన్ని కలిసిపోయాయి. ఈ రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి ఆ కాలువల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు ఆ రొయ్య ఎదగకపోయినా కూడా మళ్ళీ దాన్ని పడుతున్నారని చెప్తున్నారు. సో రైతులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరి? అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రొయ్యల చెరువుల పరిస్థితి ఎలా ఉంటే చేపల చెరువుల పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించి మత్స్యకారులు ఎటువంటి ఆవేదన వెళ్ళగక్కుతున్నారు? సాధారణంగా ఆక్వా రైతు గత కొన్ని నెలల నుంచి కుదేలవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ట్రంప్ ఒక ట్యాక్స్ విధించడంతో అప్పుడు సరైన ధర లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఆక్వా రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సీడ్ ధరతో పాటు ఫీడ్ ధరలు విపరీతంగా అవడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్న సందర్భంలో రైతు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ అనేది ముగించేసిన పరిస్థితి. ఎందుకంటే సాదా రైతు ఒక ఆక్వా చెరువు వేయాలంటే భయపడుతున్న పరిస్థితి. గతంలో రొయ్యల చెరువు వేస్తే వారు చాలా డబ్బున్న వారి లెక్కగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రొయ్యల చెరువు వేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరో కానీ పెద్ద స్థాయిలో ఉన్నవారు కానీ ఆక్వా చెరువులు వేయట్లేదు. అయితే ఇప్పుడు ఈ రొయ్యలు, చేపలన్నీ కూడా పక్కనున్న చెరువుల్లోకి వెళ్ళిపోవడంతో ఈ ఆక్వా రైతులు ఇంకేం చేసేది ఏమీ లేక పట్టుబడులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు. అదే కష్టం మీద చేసేది ఏమీ లేక ఈ విధంగా వారు ఆక్వాను ఇక మేము వద్దనుకుంటున్నాం అనే పరిస్థితి కూడా నెలకొంది. ఈ విధంగా వారు కొన్ని రొయ్య సైజు కూడా మనం చూసుకోవచ్చు. రొయ్య సైజు ఇవి అసలు సాధారణంగా అయితే రొయ్య సైజు ఈ విధంగా పెరగాలి, ఆ విధంగా కాటాలు వేసిన విధంగా. కానీ మనం చూసుకోవచ్చు ఈ చిన్న సైజు వీరికి మనం చూడొచ్చు. ఈ చిన్న సైజుతో వీరికి వచ్చేది లాభం ఏది ఉండదు. సాధారణంగా ఆ స్థాయి రొయ్య అవి వస్తే ఆ స్థాయిలో పెద్దదైతేనే మాత్రం వీరికి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ చిన్న సైజు రొయ్య వీరికి ఎటువంటి గిట్టుబాటు ధర లభించదు. కాబట్టి ప్రస్తుతం వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఇప్పటికీ మోంతా తుఫాన్ నేపథ్యంలో మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మాట్లాడగలిగితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్. అది మీకు ఇప్పుడు ఇది నష్టమే కదా? ఎలా ఉంటే నష్టమండి. సైజు కూడా ఎదగలేదు. సైజు గురించి కదా, ములిగి వెళ్ళిపోయింది పెద్ద సరుకు. 12 కొండ 11 కొండలు వెళ్ళిపోయింది. ఒక 5 టన్నుల చెరువుల్లోకి కాలంలోకి వెళ్ళిపోయింది. గతం నుంచి మీరు ఆక్వాకి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడేమో ప్రకృతి వైపత్తు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? మనకి ఏం కోరుకుంటున్నాం, మనకి కొద్దిగా ఇబ్బంది అయిందండి. కాలువ సముద్రం వచ్చేంత వల్ల ఇబ్బంది అయింది మనకి. అదండి. ఎంతవరకు నష్టం ఉండొచ్చు మీకు సంబంధించి? నాకు 50 లక్షలు 50 లక్షలు పోయినట్టండి. 13 కొంట అండి. 13 కొంట వస్తే 950 రూపాయలు పడుతుంది నాకు రేటు. 6 టన్నుల సరుకు. నాకు అది మీరు వేసిన రొయ్య అంతా కూడా నదులు వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నది చేసేది లేక ఇది పట్టుబడులు బట్టి అమ్మేస్తుంది అంతే. ఇదిగోండి ఎంత ఉండో చూడండి. ఏమంటున్నారు వీళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళు? ఇంకా వాళ్ళు ఎంత అంటే అంతే కదా. ఇంకంతే అంటే ఎంత అంటే అంతే కదండి. ఇంకా ఎంత ఉంటే అంత ఇంకా అలాగే ఇవ్వాలి తప్పనిసరిగా. మనకి ఏం చేసుకుంటాం తక్కువ సరుకు. చూడొచ్చు మనం దాదాపు ఒక రైతు ఆవేదన ఏంటంటే ఒక్కసారిగా తుఫాన్ మీద పడడంతో రొయ్య అంతా కూడా కాలంలోకి వెళ్ళిపోయింది. నాకు 50 లక్షలు నష్టం, అపార నష్టం వచ్చిందంటూ కూడా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమో కూడా మోంతా తుఫాను తీరం దాటిన ఈ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే ఆక్వా రైతులను నిండా ముంచిందని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఇది సిచ్యువేషన్. అటు ఆక్వా రైతులు కానివ్వండి, ఆ తర్వాత ఒకవైపుగా పంట వ్యవసాయ రైతులు కానివ్వండి, ఎటు చూసినా కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇటు రొయ్యలు, చేపలన్నీ కూడా కాలువల్లో పడిపోయి వెళ్ళిపోయాయి. చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరోవైపుగా ఇటు వ్యవసాయ రైతులకేమో ఉద్యాన పంటలు మొత్తం కూడా పూర్తిగా నేల కొరిగిపోయాయి. పంట మొత్తం నాశనం అయిపోయింది. వరి, మొక్కజొన్న, అరటి, తమలపాకు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి
సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సత్యనారాయణ దగ్గరికి వెళ్తాను. సత్యనారాయణ, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీకాకుళంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? రైట్, శ్రీకాకుళంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే రకమైన సిచ్యువేషన్ నెలకొంది. శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున అటు పంట నష్టం వాటిల్లింది, అటువైపు కూడా కొంత మోంతా తుఫాన్ ప్రభావం కనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీకాకుళం వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? శ్రీకాకుళంలో ఉన్నటువంటి రైతులు లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా అలర్ట్స్ ఉన్నాయా? మనం చూస్తే కనుక మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత చిక్కోలు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ మాత్రం వెంటాడుతున్నాయి. నిన్న అంటే తీరం తాకేటప్పుడు కురిసినటువంటి ఎడతెరిపిన కురిసిన వర్షాల కారణంగా దేశవాళీ వరదలంతా కూడాను నదులు వచ్చి పడినాయి. మరోవైపు చూస్తే కనుక వంస్తారా, నాగావరి, బాహుదా ఈ 3 నదులు క్యాచ్మెంట్ ఏరియాలో ఒడిశా భూభాగంలో విస్తారంగా వర్షాలు పడడంతో అంటే వరద పోటు వచ్చి పడింది. ప్రస్తుతం నాగావళి నది మొదటి ప్రమాదం హెచ్చరిక మించి ప్రవహిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్ నిన్న వరకు మాత్రం నదిలో నీరు చాలా తక్కువ ఉండేది, కానీ ఒక్కసారిగా కనీసం ఒక 10 ఈ ప్రాంతాలన్నీ కూడాను జల ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక నాగావళి నదికి సంబంధించినంత వరకు ఏవైతే వాగులు కనెక్టివిటీ ఉన్నాయో రేగిడి ఆమ్దార్వాల్ సమీపంలో మాత్రం వాగు పొంగిపొరలి గ్రామం అంతా కూడాను జల దిగ్బంధం ఉంది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ప్రజలు ఉన్నారో వారికి మాత్రం మళ్ళీ మోంతా తుఫాన్ రూపంలో మాత్రం పెనుముప్పు మాత్రం వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మోంతా తుఫాన్ తీరం దాటినా కూడాను ఎడతెరుపు లేకుండా వర్షాల కారణంగా ఈ రోజు నదులకు వరదపోటు వచ్చి పడింది. ఈ వరదపోటు కారణంగా వరి పొలాలన్నీ కూడాను నీట మునుగున్నాయి. వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే అంతా కూడాను ఈనే దశలో ఉంది, పంట చేతికొస్తుంది అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం ఖరీఫ్ కాలంలో మాత్రం ఈ మోంతా తుఫాన్ రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ప్రస్తుతం మాత్రం జిల్లా యంత్రాంగం జరిగినటువంటి నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందించాలని చెప్పి ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు కూడాను ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి చిక్కోలు జిల్లాలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చేందుకు మాత్రం చర్యలు చేపట్టాలి. సుమారు 3,80,000 హెక్టార్లు ఈసారి ఖరీఫ్ లో వరిని సేద్యం చేశారు. మరో ఉద్యానం ప్రాంతంలో చూస్తే కనుక ఉద్యానవనానికి సంబంధించినటువంటి ములగ జీడి తోటలు ఉన్నాయి. అవి కూడాను ఈ రోజు పూర్తిగా అంటే ఈదురుగాలకు మాత్రం అవి కూడా నేలకొలే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడాను ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో వచ్చినటువంటి నష్టం మాత్రం అంచనాలకు మించి నష్టం జరిగిందన్నటువంటి ఒక పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పంట చేయాలనే కూడాను వరద నీటిలో ఉండడం, పలు చోట్ల వాగులు పొంగిపడడంతో రహదారులు తెగి ఈ రోజు మాత్రం అంటే రాకపోకలకు అంతరాయం కాదు. మరో చూస్తే నందిగా టెక్కల మండలంలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద తామరాపల్లి ఉందో అక్కడ ఉన్న శివసాగరం సంబంధించినటువంటి థ్యాంక్ యూ సత్యనాయుడు. సో మొత్తంగా ఇది శ్రీకాకుళంలో పరిస్థితి. అక్కడ కూడా తీవ్రమైనటువంటి పంట నష్టం వాటిల్లింది. నాగవల్లి, బహుదా, వంశధార ఈ 3 నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా నాగవల్లి నది నుంచే మా ప్రతినిధి సత్యనాయుడు కూడా అక్కడ మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. సో శ్రీకాకుళం వ్యాప్తంగా ఇది సిచ్యువేషన్. ఒకసారి మంత్రి అచ్చెన్నాయుడు కూడా పలు వ్యవసాయ క్షేత్రాన్ని పర్యటిస్తున్నారు. ఆయన పంట పొలాల్లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆయన కొంత రైతుల యొక్క ఆవేదన కూడా వినే ప్రయత్నం చేస్తున్నారు. సో అచ్చెన్నాయుడు అక్కడ పర్యటనకు సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం.
25వ తారీఖున ఏదైతే సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాసెస్ కానీ మేజర్గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా చూసి ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బయి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.